ఒక ఆత్మకి, ఒక జీవికి మోక్షం రావాలంటే ఎన్నో జన్మలు ఎత్తి, ఎన్నో కష్ట నష్టాలు భరించి, సుఖాలు, దుఃఖాలు, సంసారంలో ఉండేటటువంటి అన్ని కష్ట నష్టాలు భరించి భరించి అన్ని విధాలైనటువంటి మరి అనుభవాలు తీసుకొని ఒక జీవము ఆత్మతోటి, ఈ ఆత్మ పరమాత్మతోటి మమేకం అవ్వడాన్ని మోక్షం అంటారు. అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. ఎలా అయితే శ్రీశైల శిఖరాన్ని ఒకసారి గనక దర్శిస్తే ఇక పునర్జన్మం అనేది, అంటే మరుజన్మ లేనటువంటి స్థితి, ఇక అంతకన్నా గొప్ప విశేషం ఏమి ఉంటుంది. కాబట్టి తన యందున్న ఎన్నో జన్మల పూర్వజన్మల తర్వాత స్వేచ్ఛ పొందడాన్నే, ఈ భవబంధాల నుంచి అన్నిటినీ కూడా నిష్క్రమించి దాన్ని దాటుకుని వెళ్ళడాన్ని మోక్షం అని అంటూ ఉంటారు. మానవ శరీరంలో జీవాత్మ అంటే మన ఆత్మ సంతోషం పొందడము, దుఃఖం పొందడము, బంధాలు ఉండడము, బంధాలు కలపడము, విడిపోవడము, భ్రమలో ఉండడం, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ అన్నమాట. జీవన విధానంలో ఒక ప్రక్రియ తప్ప సత్యం అందుకు విరుద్ధము. అసలు సత్యం తెలుసుకున్నవాడు వీటి రెండిటికి వ్యతిరేకంగా ఉంటాడు. సంతోషం వచ్చినా, అతి సంతోషం వచ్చినా ఎక్కువ పొంగిపోడు, ఏదన్నా దుఃఖం వచ్చినా దానికి చెల్లించాడు. అతన్నే స్థిత ప్రజ్ఞుడు అని అంటూ ఉంటారు. అంటే అటువంటి వాడు దేనికి కూడా స్పందించాడు అనమాట. భగవంతుడు, దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి తనకు న్యాయమే జరుగుతుంది అనేటటువంటి విధానంలో వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మరి నిస్పృహగా అంటే బాధపడటం గాని, ఈ స్థిత ప్రజ్ఞత సాధించిన వాళ్ళు ఇలా ఎప్పుడు కూడా ఉండరు. ఎప్పుడు కూడా సమాంతరంగా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మోక్షం అంటే జీవాత్మ పరమాత్మలో విలీనం కావడమే, అంటే కలవడమే అన్నమాట. మన ఆత్మ పరమాత్మతోటి భగవంతునిలో మమేకమవ్వడాన్నే మోక్షం అని అంటూ ఉంటారు. ఈ జీవాత్మ ఈ ఆత్మ ఎన్నో శరీరాల ద్వారా, ఎన్నో శరీరాల్లో ప్రవేశించి, ఎంతో ప్రయాణించి, ఎంతో కష్ట నష్టాలకి ఓర్చి ముక్తిని సాధిస్తూ ఉంటుంది. ఆ సాధించడాన్నే జీవాత్మ పరమాత్మలో విలీనం అవ్వడము, లీనం అవ్వడము అంటూ ఉంటాము. లీనం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే లీనం అవుతూ ఉంటుందో ఈ ఆత్మ పరమాత్మతోటి, పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడు, దేవునిలో విలీనం అవ్వడాన్ని మోక్షం అంటారు. అంతటి దైవికమైనటువంటి లక్షణాలు మనకు ఉంటే ఇదే చివరి జన్మ కావాలని కోరుకోవాలి. దానిని మోక్షం అంటూ ఉంటారు. నిజంగా మనం కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? అనాయాసేన మరణం. అంటే ఎవరితోటి చేయించుకోకుండా చాలా సూక్ష్మంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, భగవంతునిలో మమేకం అవ్వాలి. అటువంటి చావుని ప్రసాదించు ఈశ్వర, ఎవరితోనూ నేను చేయించుకోకూడదు. అనాయాసేన మరణం అంటే ఒక్క క్షణంలో ఆ ప్రాణం అనేది అలా వెళ్ళిపోవాలి. మరి ఎలా వెళ్ళిపోతామో కూడా తెలియదు. అటువంటి చావు నాకు కావాలి అని ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. వినా దైన్యైన జీవనం, ఎప్పుడు చేయి జాచి ఎవరి ముందు అడగనటువంటి పరిస్థితి నాకు కలిగించు. అనాయాసేన మరణం, వినా దైన్యైన జీవనం, దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. నేను నీ పరమాత్మ లీనమయ్యే సమయంలో, నా మృత్యు గడియల్లో తప్పకుండా నా దగ్గరే ఉండు అని చెప్పి భగవంతుని ప్రార్థించడం అనమాట. అనాయాసేన మరణం, వినా దైన్యైన జీవనం, దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర. ఈ మూడు కోరికలే అడగాలి తప్ప మిగతావన్నీ కూడా వ్యర్థం అన్నమాట. మోక్షము సాధించాలి అని అనుకునే వాడికి సంతోషం వచ్చినా చాలా సంతోషం ఏమి ఉండదు, మరి దుఃఖం వచ్చిన దేనికి కూడా స్పందించడు అనమాట. దేనికి స్పందించిన వారికి మోక్షం దగ్గరగా, అంటే భగవంతునికి దగ్గరగా ఉంటారు. ఎంత ఆపద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఏమీ చెల్లించరు. భగవంతుడు ఉన్నాడులే, చూసుకుంటాడు అనేటటువంటి ధైర్యం అనమాట వారికి. ధర్మాన్ని, దైవాన్ని నమ్మిన వాడికి అది అలా ఉండాలి. ధైర్యం అంటే మరి ఇటువంటి మంచి మంచి లక్షణాలు ఉంటే మోక్షానికి, భగవంతునికి దగ్గరగా ఉండాలి, వ్యక్తులకు కాదు. అప్పుడు ఎటువంటి క్లిష్ట సంఘటనలోనైనా చాలా సులభంగా బయటపడి అలాగే మోక్షానికి దగ్గరగా అర్హత సాధించగలుగుతామని తెలియజేస్తూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.